బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫాన్గా మారబోతున్న నేపథ్యంలో అప్రమత్తమైంది నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం. జిల్లా కలెక్టర్ హరినారాయణ అన్ని శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం నెల్లూరుకి 860 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం ఈ రాత్రికి లేదా రేపు ఉదయం తుఫాన్గా మారే అవకాశం ఉంది. మరోవైపు తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫాన్గా మారబోతున్న నేపథ్యంలో అప్రమత్తమైంది నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం. జిల్లా కలెక్టర్ హరినారాయణ అన్ని శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం నెల్లూరుకి 860 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం ఈ రాత్రికి లేదా రేపు ఉదయం తుఫాన్గా మారే అవకాశం ఉంది. మరోవైపు తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ రమాదేవి. ఏదైతే నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం అయితే ఏర్పడింది. ఇది క్రమేణా బలపడి తుఫానుగా మారినటువంటి పరిస్థితిని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి. అంటే ఈ తుఫాన్ని మిచాంగ్గా అయితే నామకరణం చేశారు. ఈ మిచాంగ్ ప్రభావం ఎంతవరకే ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. ఇది ప్రధానంగా కోస్తా తీర ప్రాంతం అయితే ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం అయితే ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రధాన పుదుచ్చేరికి అయితే 790 కిలోమీటర్లు, చెన్నైకి 800 కిలోమీటర్లు, అలాగే ఏదైతే బాపట్లకి 990 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 970 కిలోమీటర్ల దూరం ఇది కేంద్రీకృతమై ఉంది. ప్రధానంగా ఇది ఇటు మచిలీపట్నం ఇటు నెల్లూరు మధ్యన తీరం దాటొద్దన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు సిఎస్ ఎవరైతే చీఫ్ సెక్రటరీ కూడా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్లు అలర్ట్ చేశారు. ఈ కలెక్టర్లందరినీ కూడా ఏదైతే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కూడా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు తుఫాను తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై కూడా తీవ్రమైనటువంటి అందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా రేపు రాబోయేటటువంటి అంటే తుఫానుకు సంబంధించినటువంటి అలర్ట్ ప్రకటించడం, తీర ప్రాంత గ్రామాలు సుమారు 70 తీర ప్రాంతాల గ్రామాలను గుర్తించి మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలను తరలించడంతో పాటు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. వేటకు వెళ్లిన వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని కూడా కలెక్టర్ హరినారాయణ తెలియజేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ తుఫానుకు సంబంధించి కలెక్టర్ హరినారాయణ ఆర్డీఓలు సమీపంలో ఉన్న ఆర్డీఓలు అంటే ఏదైతే తుఫాను ప్రభావిత ఆర్డీఓలు మరియు ఎంఆర్ఓలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాటు చేయడము, కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడము, ప్రధానంగా వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడము. అంటే ఇటు రెవెన్యూ శాఖతో ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరూ అధికారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి అందరూ అధికారులు కూడా సెలవులు రద్దు చేస్తూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రధానంగా రేపు 3వ తారీఖు రేపు ఆదివారం రోజైతే తుఫానికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినారు నెల్లూరు జిల్లాలో. అలాగే సోమవారం రోజు అయితే ఖచ్చితంగా కూడా ఇది రెడ్ అలర్ట్ గా అయితే ప్రకటించిన పరిస్థితి. అంటే 2 రోజులు రాబోయేటువంటి 2-3 రోజుల్లో కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్న పరిస్థితి. దీనిపై అయితే పూర్తిగా జిల్లా యంత్రాంగం అన్ని సహాయక చర్యలు చేపట్టింది. అంటే ఇటు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని సహాయక చర్యలు చేపట్టింది. అలాగే జిల్లాలోని ప్రధాన జలాశయాలు సోమశిల, కండలేరు జలాశయాలకి పూర్తిగా కూడా డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నీటిని వడిసి పడతామని కూడా రైతులను కూడా ఖచ్చితంగా కూడా ఆదుకుంటామని కూడా జిల్లా కలెక్టర్ తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది రమాదేవి. రైట్ చరిత్, థ్యాంక్ యూ.